వైపు బాలు నాయక్ గారు ఉన్నారు, పైన జేసీ గారు ఉన్నారు. ఉదాహరణగా చెప్తున్నాను, నాకు ఏ భూమి లేదు. ఆ పోర్టల్లో రికార్డ్ అవుతుంది, అది శాశ్వతంగా ఉంటది. సరే శాశ్వతంగా అయింది, ఆవిడ ఏదో బిడ్డకి పెళ్లి చేయాలి, అమ్మాలి ఆ భూమిని, ఏం చేయాలి మరి? ప్రభుత్వం ఏర్పడగానే ఒక ప్రజాపాలన అనేది మన ప్రగతి భవన్ లో ఒక ప్రోగ్రామ్ ఏర్పెట్టింది. అందులో ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ లో దాదాపు 40% భూ వివాదం సంబంధించినవే, మిగతా 30% ఇంద్రమ్మ ఇల్లు, రకరకాల పెన్షన్లు, అలాంటివి ఇష్యూస్ ఉన్నాయి. సో మాక్సిమం దరఖాస్తులు, మాక్సిమం అర్జీలు ఈ భూ వివాదం సంబంధించిన వచ్చేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని భూభారతి అనేది ఒక చట్టం ఈ జనవరి నెలలో 2025లో దీన్ని ప్రవేశపెట్టి, ఆర్డీఓ గారు చెప్పినట్లు చట్టంకి రూల్స్ ఉండాలి. సరే, నేను ఎక్కువ ప్రక్రియకి పోను, బోర్ కొట్టును, నేను డైరెక్ట్ గా దీంట్లో మీకు కలిపే విసిల్బాట్ ఏంటి అనేది దాని గురించి చెప్తా. 4 జిల్లాలో ఒక పైలట్ జరుగుతా ఉంది. దాంట్లో అంత అభిప్రాయాన్ని సేకరించి ఏదైనా చిన్న చిన్న మార్పులు కావాలంటే అది సేకరించి జూన్ 2 నాడు నుంచి మన తెలంగాణ వ్యాప్తంగా ఆ పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ అది విడుదల జరుగుతుంది. మీరు మీ సేవలో గతంలో ఎలా అయితే చేశారో సేమ్ అలానే అప్లై చేయాలి. సెకండ్, మీకు డౌట్ ఏముండవచ్చు, నేను గతంలో ఆల్రెడీ ధర్నీలో చేశాను, కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉంది చాలా రోజు నుంచి, ఏం చేయాలి? ఒక లెజిస్లేచర్ లో మన శాసనసభ్యురాలు ఉన్నారు, వాళ్ళు అంతా అసెంబ్లీలో కూర్చుంటారు. ఎప్పుడైనా ఏదైనా చట్టం పాస్ చేయాలంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ప్రభుత్వంకి ఎలా మేలు జరగాలి అంటే, చట్టంకి బేసిక్ ప్రిన్సిపల్ ఒక పునాది వేసేటప్పుడు వాళ్ళు ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. బట్ నాకు సర్వీస్ లో 8 సంవత్సరాలు అయింది, ఇది ఫస్ట్ చట్టం. నేను చాలా భరోసాతో చెప్తున్నాను, ప్రజల కోసం పెట్టిన ఇది ఒక చట్టం. శాసనసభ్యుల జీతం పెంచాలి, ఐఏఎస్ కి భూమి కేటాయించాలి, అవి అన్ని కాదు. ఇది జనంకి మేలు జరగాలి. కాబట్టి దీంట్లో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఉద్దేశం ఏముండే అంటే, అవినీతిని కొంతవరకు ఆపాలి. ఇక్కడ మాతో మా రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు. 14 రోజు గౌరవ్ సీఎం గారే వాళ్ళ చేతి మీదుగా ఈ పోర్టల్ ని ఆవిష్కారం చేయడం, ప్లస్ మన రెవెన్యూ శాఖని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిగా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నుంచే మరి గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని, మరి సదస్సుని ఇక్కడ ప్రారంభించేందుకు వారికి మనస్ఫూర్తిగా మన అందరు రైతుల తరఫున, మన తరఫున, మన ప్రజల తరఫున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఎక్కువ ఇష్టమైనటువంటి మండలం చింతపల్లి మండలం, తర్వాత చందంపేట మండలం. సో నాకు ఎక్కువ మెజార్టీ ఓట్లు వచ్చింది కూడా ఈ మండలమే. సో వాళ్ళ గొప్ప చట్టం గురించి